హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. రీసెంట్‌గా నేను ఒక వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఎన్ఆర్‌డీఆర్‌ఎంలో అంటే నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌లో ఒక రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది అండర్‌లో ఉందని ఒక వీడియో చేయడం జరిగిందనమాట. అదేంటంటే టీఎస్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో కలిపి 13,762 వేకెన్సీస్ ఉన్నాయన్నట్టుగా ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సాలరీ 36,000 అని. ఇంటర్, డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అన్నట్టుగా దాంట్లో సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ నేను సిలబస్, జాబ్ ప్రొఫైల్, పోస్టులు ఏముంటాయి, ఎలా ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు వీడియోలో అయితే మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. నేను దీన్ని డీటెయిల్డ్గా క్లియర్గా ఒకసారి చూసిన తర్వాత నేను దీని గురించి ఎందుకో కొంచెం డౌట్ అనిపించింది. ఇక్కడ మెయిన్ పాయింట్ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ అఫీషియల్ అనేది లైక్ వీళ్ళు ఆఫీస్ బాయ్ టైప్లో అనమాట. వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏంటి అనేది నాకు డౌట్ వచ్చింది. ఈ విధంగా ఒకటి. అండ్ ఇక్కడ మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ చూస్తే కనుక మిగతా అన్నిటికీ సిమిలర్గా అనిపించింది నాకు. వీడియో చేసేటప్పుడే డౌట్ వచ్చింది. అందుకే ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దాం అన్నట్టుగా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ అవన్నీ చెక్ చేశాను. ఆ వెబ్సైట్స్ అయితే నేను అది చెక్ చేస్తే కనుక అది డొమైన్ అనేది రీసెంట్గానే వాళ్ళు అప్లోడ్ చేయడం తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఎన్ఆర్డిఎం వేకెన్సీ అన్నట్టుగా .com అని, ఈ .com అనేది యాక్చువల్గా గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటే మనకి .gov అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా నాకు ఎందుకో డౌట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక పాయింట్, ఒకసారి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఓన్లీ 1:5 రేషియోలో తీసుకోవడం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ 1:5 రేషియో అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత 1:5 తీసుకుంటే అది కొంచెం బాగుండేదేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే 1:5 అనేది ఆ 1:5 బేస్ చేసుకొని ప్రొఫైల్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసుకొని తర్వాత మెయిన్స్కి అంటే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఇస్తాము, వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా ఎక్కడా ఉండదు. అట్లాంటప్పుడు ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నప్పుడు వాడు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అది అప్లికేషన్ ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ కొన్ని నాకు ఎందుకో డౌట్ అనిపించింది. ఇక్కడ ఈ థియరీ, రిటర్న్ ఇవన్నీ చాలా డౌట్ అనిపించింది. అందుకని నాకు ఒకసారి వెరిఫై చేద్దామని చెప్పేసి నేను గవర్నమెంట్ వెబ్సైట్స్ అవన్నీ, అంటే ఇది రూరల్ డెవలప్మెంట్ లైక్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా, సో దాంట్లో నేను చెక్ చేయడం జరిగితే సో అందులో అయితే నాకేం దీనికి సంబంధించింది అయితే ఏమనిపించలేదు. ఇది ఒకసారి ఏమైందంటే రీసెంట్గా ఇప్పుడు మనకు న్యూస్లో కూడా చూశాను నేను, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలంటూ భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఫేక్ నోటిఫికేషన్ అని సంబంధిత అధికారులు చెప్పడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా ఈ మేరకు డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ అనే పర్సన్ స్పందిస్తూ ఫ్యాకల్టీ వెబ్సైట్ కథనం ప్రకారంగా ఈ విధంగా, అంటే ఇవన్నీ ఫేక్, 2022లో జూలైలోనూ ఇదే తరహాలో మనకు నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా నకిలీదని చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన నిరుద్యోగులకు సూచించడం జరిగిందనమాట. అయితే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటంటే ఇంకొక డౌట్, ఏపీలో తెలంగాణలో ఆల్మోస్ట్ సేమ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, 6,881 చొప్పున. సో ఇలా ఇవ్వడం ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను కరెక్ట్గా చెక్ చేస్తున్న టైంలో ఎన్ఆర్డిఆర్ఎం వెబ్సైట్స్ అనేది ఇవన్నీ రీసెంట్గా యాడ్ చేసినవి అనమాట. సో ఈ విధంగా నాకు ఎందుకో డౌట్ అనిపించింది. ఆ తర్వాత ఇది ఫేక్ అని నాకు, అంటే నా సబ్స్క్రైబర్స్ని, అంటే ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు అనే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు చాలా క్రూషియల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ₹1 వాళ్ళు కొంచెం సేవ్ చేసుకుంటూ, ఒక పూట తినకుండా ఆ విధంగా సేవ్ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా నోటిఫికేషన్ వస్తే, జాబ్ వస్తాయన్న ఒక హోప్స్తో అప్లై చేయడం జరుగుతుంది. సో ఇదంతా నాకు ఎందుకో చాలా ఫేక్ అనిపించింది. నిరుద్యోగులు నష్టపోతారని వీడియో చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇంతకుముందు వీడియో చూసి ఎవరు అప్లై చేయొద్దు. నేను ఆ వీడియోని కూడా నెక్స్ట్ పాయింట్లో నేను డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.